తెలుసుకో, నీతో కూడా వచ్చేవాడని తెలుసుకో. హల్లెలూయా. ఈ అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే ఆయన సన్నిధిని చాలా జాగ్రత్త చేసుకుంటావు. సన్నిధిని మనమే దూరం చేసుకుంటాం. దేవుడి సన్నిధిని మనమే దూరం చేసుకుంటాం. దేవుని సన్నిధి దూరం అవటానికి మనలో ఉన్న దుర్బుద్ధి, మనలో ఉన్న దుష్ట స్వభావం, మనలో ఉన్న ఆ యొక్క ఆలోచన విధానం అనేది మనల్ని, ఆ పాపపు మనసు అనేది, పాపపు నియమం అనేది, హల్లెలూయా, తలంపు ఆలోచన అది నీకు రాకమునిపే, మాట నీ పెదవుల మీదకి రాకమునిపే ఆయన తెలిసిపోయిందంట. హల్లెలూయా. ఇంకా మాట్లాడలేదు నువ్వు, ఆ మాట ఇంకా పెదవుల మీదకి రాలేదు, ఇంకా ఆలోచన తలంపు నీకు పుట్టలేదు, ఆయనకి తెలిసిపోయింది. హల్లెలూయా. నువ్వు అప్పుడు ఎలాగుంటావు? ఆదాము అవ్వలు వారు చెప్పిన మాటలు విని మోసపోయి, దేవుడి సన్నిధి అక్కడే ఉంది. ఆదామా ఎక్కడ ఉన్నావు? నా స్వరం విన్న వెంటనే ముందుకు వచ్చేవాడివి, ఎక్కడున్నావు, ఏంటి, ఏమయ్యావు? దేవుడికి తెలుసు. కానీ వీరు సన్నిధిని దూరం చేసుకొని, వీరు సన్నిధికి దూరం అయిపోయి, వీరెళ్ళిపోయి భయంతో దాక్కుంటా ఉన్నారు. అయ్యా, తోటలో నీ స్వరం విన్నప్పుడు భయపడి నేను దాక్కున్నాను. దేవుడి సన్నిధి అక్కడే ఉన్నది, కానీ వీరు దేవుడి సన్నిధికి దూరం చేసుకొని భయపడుతూ దాక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అయినా కూడా దేవుడి సన్నిధి వదిలిపెట్టలా. ఇంత గొప్ప ప్రదేశంలో నిన్ను నిలబెట్టి అధికారం ఇచ్చి అన్నిటిని నీకు లోపరిస్తే నువ్వు దీని విలువ తెలుసుకోవాలా. గెట్ అవుట్ అని పక్కకు తొలగినా కూడా దేవుడి సన్నిధి ఉన్నది. అయితే కయ్యూను జీవితం చూడండి. ఆ కయ్యూను వీళ్ళు చేసిన ఫలితం ఎవరికి వచ్చిందండి? ఆ పెద్ద కుమారుడు కయ్యూను. ఆ కుమారుడు పరిస్థితి ఏంది? హల్లెలూయా. ఆ కయ్యూను తన సహోదరుడి విషయంలో అసూయ, తన సహోదరుడి విషయంలో ఆ తట్టుకోలేని మనస్సు, అణుచుకోలేని మనస్సు ఏం చేశాడు? అతన్ని చంపిపడేసి దేవుడికి ఏం సమాధానం చెప్తున్నాడు? దేవుడి సన్నిధి మొత్తం చూస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు కెమెరా కనుక ఫిక్స్ చేస్తే మొత్తం ఎలా కనపడుతుంది? మేము అక్కడికి వెళ్ళి ఉన్న 3 దినములు పాస్టర్ గారు మాట్లాడితే సెల్లా అని చేస్తాడు, చూస్తూ ఉంటాడు. దాంట్లో కనపడతామే కదా, వినపడుద్దంట. మరి దేవుడికి అని సౌండ్ వస్తూ ఉంది దాంట్లో. దేవుడికి నీ మనసు లోతులో ఉన్నది కూడా తెలుస్తుంది. హల్లెలూయా. నేనేమన్నా కావులో ఉన్నాయా అంత ధైర్యంగా అన్నావు. అదే నోటితో దేవుడు వెళ్ళగొట్టకుండానే అతను ఏమంటున్నాడు? నేడు నీవు నన్ను నీ సన్నిధి నుండి త్రోసివేసి ఉన్నావు, వెళ్ళగొట్టి ఉన్నావు. అది ఎందుకు అంటున్నాడు? ఎవడన్నా నన్ను కనుగొంటే చంపేస్తారయ్యా. నీ సన్నిధి లేకపోతే, నీ సన్నిధిలో నుంచి దూరం అయి త్రోసివేయబడితే నా బతుకు ఎప్పుడు అర్ధంతరంగా ముగిసిపోద్దో తెలియదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇతరుల పశ్చాత్తాపం అప్పటికైనా, అయ్యా ఏదో జరిగిపోయిందయ్యా, తెలియకుండా దురాత్మ ప్రేరేపించింది, కంట్రోల్ అవ్వలేకపోయాను అని పశ్చాత్తాపడ్డా? నీ సన్నిధిలో నుంచి త్రోసివేస్తే నన్ను ఎవడన్నా కనుగొంటే చంపుతాడయ్యా, చంపేస్తాడు. నిన్ను చంపినోడికి 7 అంతలు ప్రతిదండన వచ్చింది, ఎవడు చంపలేడు. నీ మీద ఒక గుర్తు వేస్తా ఉన్నా. ఏం గుర్తు? శాపగ్రస్తుడు. నుదుటి మీద ఉన్న గుర్తు ఏంది? శాపగ్రస్తుడు. దేవుడి సన్నిధిని పోగొట్టుకొని నిర్లక్ష్యంగా ఉండేవాడి పరిస్థితి, వాడు ఎక్కడున్నా, ఏం సాధించినా, ఏం సంపాదించినా ఎవడాడు? నేను దేశదిమ్మరనై నీ సన్నిధి నుంచి వెలగొట్టబడి తిని. ఎవరు నువ్వు? చూడండి ఎంత ఘోరమైన దౌర్భాగ్యమైన దుస్థితి. దేవుడి సన్నిధిలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం యోనా ప్రవక్త గురించి మనం ధ్యానించినప్పుడు దేవుడు ఇతను కాబట్టి ఇంకోటి వాడుకోవచ్చు, కానీ ఇతను దేవుడి మనసు ఎరిగినా కూడా అలా చేసినందుకు ఇతనికి ఒక బుద్ధి చెప్పి మనకు నేర్పటానికి యేసు ప్రభును అద్భుతము, ఏదైనా ఉపమానము, ఏదైనా సూచక్రియ అయ్యాయి అంటే యోనాను గురించిన ఉపమానం తప్పితే మీకు ఏమీ చెప్పటానికి లేదు. అంటే చేప కడుపులో 3 దినములు ఆ నరకంలో పాతాళం పెంటలో ఉన్నప్పుడు బుద్ధి వచ్చినట్టుగా మీకు అట్ట బుద్ధి వచ్చే ఉపమానమే జరగాలి అని చెప్పి ఉన్నాడు. యోనాను గురించి యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, నినివేకెళ్ళు, నినివే పట్టణంలో ప్రకటించు, వారి మీద ఉన్న దేవుని కోపాన్ని తప్పించేటట్లుగా నువ్వు మొరపెట్టి వారి గురించి భారంగా ప్రార్థన చేయని చెబితే
దేవుని సన్నిధిలో నుంచి నినివేకి వెళ్ళటం ఇష్టం లేక నినివే పట్టణాన్ని రక్షించే విషయంలో రాజు కొరకు రాజుతో మాట్లాడి బాధ్యత వహించే దానికి ఇష్టం లేక ఇతడంట తర్షీషుకి దేవుని సన్నిధిలో నుండి పారిపోయినట్టు. చదవండి అన్నమాట. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని ఒప్పేకపోయి వాడను చూసి హల్లెలూయా. చూడండి, పారిపోయి అన్నమాట చాలా విచారకరంగా ఉంది. దేవుని సన్నిధిలో నుండి మనం గమనిస్తూ ఉన్నాము, అనేక మంది పారిపోతున్న వారిగా ఉంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మాట వినకపోవటమే, దేవుని వాక్యమును తెలుసుకోకపోవటమే, దేవుని ఆత్మను నిర్లక్ష్యం చేయటమే, దేవుని యొక్క ఉపదేశ క్రమానికి లోబడకపోవటమే దానికి కారణం. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిని ఎల్లప్పుడూ మనలో ఉండునట్లుగా యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తం చేత కల్వారి సిలువలో మన విమోచన, ప్రాణ విమోచన క్రయదానాన్ని చెల్లించి మనలో ఉండునట్లుగా తండ్రిని వేడుకొని ఎల్లప్పుడూ మనల్ని ఆదరించి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి ఉన్నాడు. మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం హృదయం లోపల, హృదయం బయట. హల్లెలూయా. హృదయం లోపల ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, హృదయం బయట ఇంకో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. లోపల అంతరంగానికి బయటకు పోరాటం ఉంటుంది. మనం ఈ విషయాల్లో సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మనము సక్సెస్ అవ్వకపోతే మనలో ఏమన్నా అసహ్యమైనది ఉంటే దేవుడు తట్టుకోలేడు. ద్వితీయోపదేశ కాండంలో అందుకని అంటాడు, చదవండి. ద్వితీయోపదేశ కాండం 23:14 నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులు నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైనవి దేనినైనా చూచి నిన్ను విడువకుండానట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలెను. హల్లెలూయా. దేవుడు నీలో నివసించేందుకు సంచరిస్తూ ఉంటాడు. శత్రువు అటాక్స్ రాకుండా, శత్రువు యొక్క దుష్ట ఆలోచనలు, దుర్బుద్ధులు ఇవి నిన్ను నాశనం చేసి నీకు భయంకరమైన పరిస్థితి క్రియేట్ చేసి నిన్ను నశించేటట్లుగా, నిన్ను దిక్కులేని స్థితికి, నిన్ను చేయి విడిచిన స్థితికి తీసుకెళ్ళడానికి వాడు తిరుగుతూ ఉంటాడు. కానీ దేవుడు ఆయన నీలో నివసించి సంచరిస్తున్నప్పుడు నీకు ఆయన సన్నిధి అనేది ఒక కోటలాగా ఆవరించి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కేడెములాగా ఆవరించి ఉంటుంది. నువ్వు సురక్షితంగా ఉంటావు. అయితే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెమన్నా నీ ఆలోచనలో, తలంపుల్లో, నీ యొక్క స్వభావంలో, బుద్ధిలో తేడా ఉందా, అది అసహ్యపడేటట్లుగా, అది పరిశుద్ధంగా ఉండకుండా ఉంటే నీవు భయంకరమైన రీతిగా అపవాదికి అప్పగించబడే పరిస్థితి ఉన్నది. ఆయన పరిశుద్ధమును, ఆయన పరిశుద్ధ స్థలమును జాగ్రత్తగా కాపాడుకొందుముగాక. మీ మధ్య నా పరిశుద్ధ స్థలమును ఉంచి మిమ్మల్ని విస్తరింపచేసేదను. ఎలా విస్తరిస్తున్నావు? ఎలా దేవుడు విస్తరింపజేస్తున్నాడు? ఎలా నిన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు? నువ్వు ఆయన నిబంధనను త్రోసివేసి దేవునికి అసహ్యమైన వాటిని నువ్వు చేసేటట్లుగా, నడుచుకునేటట్లుగా, ఆలోచించేటట్లుగా ఆలోచన వచ్చిందంతే. ఆలోచన కూడా తప్పేనండి. ఆలోచన తప్ప. మనసులో అలా ఎందుకు అనుకున్నావు? హల్లెలూయా. ఏమండి, వాళ్ళు చేసిన పని, మోష కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని వచ్చాడు. ఆయన చూసుకుంటాడు కదా. వీళ్ళు సొంత అన్న అక్క, సొంత అన్న అక్కేగా మోషకు విరోధంగా మాట్లాడుతున్నారండి. సొంత అన్న అక్క మాట్లాడుతున్నా కూడా దేవుడు తట్టుకోలేకపోయాడు. నా ఇల్లంతడో నమ్మకస్తుడు మోషే, నేను డైరెక్ట్గా మాట్లాడకుండా మీరెవరు మాట్లాడతానికని అహరోను చూస్తూ ఉన్నాడు. కానీ మిరియాముని ఏం చేశాడండి? మిరియామును మొత్తితే కుష్ఠరోగం వచ్చింది. ఎంత బాధ! అహరోను వెళ్ళి కన్నీటితో బతిమినాడు, అయ్యా అయ్యా అని ప్రార్థన చేసుకుని. మోషే కూడా ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు కనికరించాడు. శిక్ష చేయకుండా కనికరించలా. పొరపాటున దేవునికి విరోధంగా ఒక్క మాటకు మాట్లాడుకున్నా అపవాది ఏంటో సరే కానీ దేవుడికి విపరీతమైన కోపం వస్తుంది. హల్లెలూయా. అందుకని అభిషక్తునికి విరోధంగా మాట్లాడకూడదంట. మాట్లాడుతుంటే ఆయనకి ఎగతాళైపోద్ది, ఆట ఆడుకుంటాడు. చదవండి 2వ కీర్తనలో, యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధంగా మాట్లాడుకుంటుంటే ఆకాశమందు ఆశీనుడైన వాడంట నవ్వుచున్నాడంట. ఆయనకి నవ్వులాట ఎందుకు వస్తుంది? దేవుని అభిషక్తునితో పెట్టుకుంటే అది
దేవుడు నిజంగా ఆయన సన్నిధి ఎంత గొప్పది. హల్లెలూయా. నా మోషే నేను ముఖాముఖిగా మాట్లాడతాను అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడి సన్నిధిని మనం, అంత గొప్ప దేవుడి సన్నిధి, అన్ని లక్షల మంది నడిపించిన దేవుని సన్నిధి, అంత గొప్పగా పోషించిన దేవుని సన్నిధిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకొని కొనసాగటానికి అప్పగించుకోవాలి. భయంకరమైన పరిస్థితుల్లో దుష్టలోకంలో ఉన్నాం, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, భయంకరమైన సంభవాలు జరుగుతూ ఉన్నవి. మనము దేవుని సన్నిధి లేకపోతే మనము ఎలాగ నశించిపోతాము అన్నట్లుగా అయ్యే పరిస్థితుల్లో ఉన్నాం కనుక జాగ్రత్తగా దేవుని యొక్క శక్తివంతమైన బలమైన ఆయన సన్నిధిని మనము కలిగి కొనసాగుదుముగాక. మనము చెప్పాలి, నీ సన్నిధి రాకపోతే నన్ను ముందుకు తీసుకెళ్ళవాకయ్యా, నీ సన్నిధితో ఆవరించి నన్ను కప్పి ఉంచండి, మీరు నాకు దాగుచోటుగా ఉండండి అని చెప్పాలి. ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలని మనం ధ్యానించాలి. మరొకసారి మనము ఆయన సన్నిధిని కలిగి ఉంటే మనలో ఏం జరుగుతుంది మనం తెలుసుకుందుముగాక. మొట్టమొదటిగా దేవుడు మనకు విశ్రాంతిని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట ఏ ఈ దినాల కంటే శ్రేష్టమైన. హల్లెలూయా. మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా అంత సంపాదించుకొని ఏమేమో వండుకొని తినడానికి కూడా మనసు లేక ఆ రకంగా బాధపడే బదులు పచ్చడి వేసుకొనో లేకపోతే కారం వేసుకొనో నీళ్లు పోసుకొనో తిని ప్రశాంతంగా ఉండటం చాలా మేలు, మంచిదని చెప్పుకుంటూ ఉంటారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు అంటున్నాడు, నేను ఇస్తాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నీకు విశ్రాంతిని కలగ చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా సన్నిధిలో ఉంది విశ్రాంతి. నువ్వు వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, ఆడి దగ్గర, వీడి దగ్గరికి పోయి సన్నిధిని నిర్లక్ష్యం చేసి అదే గొప్పగా ఎంచుకొని దేవుడి సన్నిధిలో నువ్వు ఆదమర్చి నిర్లక్ష్యంగా ఉంటే నెమ్మది లేని పరిస్థితులు కమ్ముకొని ఉంటాయి, అటాక్ చేస్తూ ఉంటాయి. నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన సన్నిధిని కాచుకొని ఉండాలి. ప్రభు పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోయు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. ఎవరి వలన, ఏటి వలన దొరకని విశ్రాంతి యేసు వలన నువ్వు పొందుదువుగాక. ఆయన నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నిజంగా ఏమంటాడండి ఎల్కానా? ఎంతమంది పిల్లలు? 10 మంది కుమారుల కంటే నేను అధికమైన వాడిగా. 10 మంది కుమారులంత ప్రేమ చూపిస్తున్నాడండి పెద్ద మనిషి. మరి దాన్ని ఏమంటారండి? సవతేనా? సవతి ఎవరది? పెనిన్నా. ఆ పెనిన్నాకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు వీడు? మీకు అర్థమయ్యేట్టు చెప్తా. అంత ప్రేమ చూపిస్తున్నాడు. నీ పరిస్థితులను బట్టి, నిన్ను కృంగతీస్తున్న వాటిని బట్టి, నీకు మనోవేదన కలుగజేస్తున్న వాటిని తొలగించగలుగుతున్నాడా? అవంతే ఉంటాయి, అవంతే ఉంటాయి. నీ బ్రతుకు అంతే ఉంటుంది. ఇంకా ప్రేమ చూపించిన ఉపయోగం ఏముంది? ఏం చూపించిన ఉపయోగం ఏముంది? అయితే ఎప్పుడైతే ఈమె ఆయన సన్నిధిలో కుమ్మరించి ఆయన సన్నిధితో నిండుకుందో ఆమె అంటది, ఎంత బలహీనరాలని నేను, నాకు మహాబలము కలిగాను. ఆమెన్. హల్లెలూయా. ఇంతకాలం నేను ఎంత మోసపోయా. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈమెకి అంత బలము? బలము లేకపోతే కారణం ఏందో తెలుసా? ఆయన సన్నిధి నీవు అనుభవించటలేదు. ఆయన సన్నిధిలో బలమున్నది, ఆయన సన్నిధిలో అనంత జ్ఞాని యగు దేవుడు అని చెప్తా ఉంది. నిన్ను ఆ ప్రేమకు పడిపోవు, ఈ డిస్టర్బెన్సెస్కి. హల్లెలూయా. పెట్టండి, నన్ను ఎంతమంది బాధ పెడతారు పెట్టండి, ఎంత పెట్టగలరో పెట్టండి. ఏం చేయగలుగుతారు? కొడతారా? కొట్టండి. అయినా కూడా నేను కదల్చబడినా. అది ఆయన సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. లోతు మీదకి అటాక్ చేయడానికి ఊరంతా వచ్చింది. కిటికీ ఎక్కడుందో కనపడలేదు, దర్వాజా ఎక్కడుందో కనపడలా, సన్నిధి. హల్లెలూయా. ఏంది ఆరాధిస్తుంది? ఆషామాషి అని ఉన్నావా? ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఎప్పుడు చూడని దేవుని యొక్క ప్రత్యక్షత, ప్రసన్నత. దావీదు అందుకని ప్రార్థన చేస్తూ అడుగుతాడు, అయ్యా వరమే ఇవై, నీ ప్రసన్నతను నేను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆలయంలో ధ్యానించుటకును జీవితకాలం అంతా
ఆయన మందిరంలో నివసించాలనే వరము అయ్యా దొరకలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ప్రసన్నత? యేసు నీకు ప్రసన్నత ఇచ్చి ఉన్నాడు. ఆయన రక్తము, ఆయన కాచిన ఆ రక్తంలో నీకు ప్రసన్నత వచ్చింది. ఆ ప్రెజెన్స్ అనేది వెనక ముందు పైన ఆవరించి ఉన్నది. నీలోకి వచ్చిన ప్రసన్నత యేసు రక్తం వలన విమోచింపబడినందువల్లే. హల్లెలూయా. అనేక బలులు అర్పణలు అర్పిస్తూ ఉన్నారు, అనేక రీతులుగా తపన పడతా ఉన్నారు. దేవుని ప్రసన్నతని ఎవరు పొందుకోలేకపోయి ఉన్నారు. యేసు ద్వారా వచ్చిన ప్రసన్నత. హల్లెలూయా. ఆ ప్రసన్నత కలిగి ఉన్నప్పుడు ఆమె ఎంత బాధ పెడదామని పెనిని అటాక్ చేస్తున్నా ఆ చూపులు పనిచేయట్లేదు, ఆ మాటలు పనిచేయట్లేదు. ఏమండి, ఇట్లా ఇద్దరు ఇక్కడ ఆ మనిషి అక్కడ ఉందనుకోండి, ఇక్కడ మాట్లాడుకుంటారు, అట చూసి మళ్ళీ ఇట్ట మాట్లాడుకుంటారు, అటు చూసి ఇట్ట మాట్లాడుకుంటారు, ఇట్ట తలకాయ ఊపుతూ ఉంటారు. అప్పుడు ఈ మనిషికి ఏమవుద్దండి? అర్థమవుతుంది కదా, నా గురించి అని తెలుసుద్దిగా. అయినా బాధ లేదు. మంచి ముఖంతో మనసుతో మెంటలోళ్ళే అనుకుంటున్నా కూడా నిజంగా ఇదంతా చూస్తున్నాడు. అదిగో ఆయన సన్నిధి నాకు ఉంది అన్న కాన్షియస్లో ఉంటావు. స్పిరిట్ కాన్షియస్. హల్లెలూయా. నాట్ సెల్ఫ్ కాన్షియస్, స్పిరిట్ కాన్షియస్. ఆత్మ యొక్క స్పృహ. సెల్ఫ్ కాన్షియస్ అంటే తట్టుకోలేకపోతున్నా, బతకడం ఎందుకురా బాబు, ఇది చచ్చిపోవటం, నేను ఎప్పుడు చచ్చిపోవాలి, అసలు ఎంతకాలం ఎందుకు బతికుంది నా అలాంటిది. చూడండి ఎంత దరిద్రపు స్థితికి వచ్చేసింది నీ మనసు. చూడండి, ఆయన సన్నిధి విశ్రాంతిని ఇస్తుందంట. ఆ విశ్రాంతిని మనము ఆయన సన్నిధిలో పొందుకొందుము గాక. మనందరికీ తెలుసు, మార్త, మరియా, లాజరు. వీడెప్పుడు బయట తిరిగి పెత్తనం చేస్తూ ఉంటాడు. మార్త మీద అడిస్తే బాధపడేసుద్ది, మరియా కూడా దొరుకుద్ది. ఎప్పుడు పాదాల చెంత కూర్చొని పిచ్చిదానిలాగా దేవుడిని స్తుతించుకుంటూ ఆనందించేది. అందుకని వాడు కూడా వచ్చి ఈ మీద పడతా ఉంటాడు. బైబిల్లో లేదు కదా అంటావు, ఆడు ఎందుకు చచ్చాడు లేకపోతే? హల్లెలూయా, హల్లెలూయా. వీడు విశ్రాంతి లేకుండా చేసేవాడండి బాబు. ఈ ముందు కదా మంచి వండి పెడుతున్నాను కదా, కొంచెం హెల్ప్ చేయవు. అరే నాకంటే చేయిపోయావు, ఏదో కూతురువి లేకపోతే చెల్లెలువు. యేసు ప్రభు వస్తే ఆయన కోసం కష్టపడితే దానికి కూడా సపోర్ట్ చేయబోతే, అయ్యా నువ్వు చెప్పు ఏంది ఇది, ఎప్పుడు ఇంతేనా ఇది ఇంకా అని అంటే, మార్తా దేవుడు 2 సార్లు పిలుస్తూ ఉన్నాడు. ఏంటి దాని అర్థము? ఎందుకంటున్నాడు? ఏంటి నీ సంగతి అని అర్థం. హల్లెలూయా. సిమోను పేతురుని అడుగుతూ ఉన్నాడు. ఏంటి దాని అర్థము? ప్రేమిస్తున్నావా? ప్రేమించాలి తగినట్టుగా అని దాని అర్థం. 2 సార్లు కోట్ చేసి అంటే ఏదో స్పెషాలిటీ ఉంది కదండి. సమయాలు ఏందని అర్థం? ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు రహస్యాన్ని, దాని అర్థం అది. దేవుడు విస్తారమైన పనులు ఎందుకమ్మా, నేను అడిగానా నేను పెట్టమని? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆమెతో చెప్తా ఉన్నాడు, ఎందుకు తొందర పెట్టుకుంటున్నావు, విశ్రాంతి లేకుండా చేసుకుంటున్నావు. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఎవరు ఇవ్వలేదు దాన్ని, నేను కూడా ఇవ్వలేదు. ఆమె ఏర్పరచుకుంది ఆ సన్నిధిని. ఆమె కలిగి ఉన్న దాన్ని ఆమె నుంచి ఎవరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. వాడొచ్చినా చేయలేడు, నువ్వు వచ్చినా చేయలేవు, అపవాదిగాడు వచ్చినా చేయలేడు. కారణం ఏంటంటే నా సన్నిధిలో దాగి ఉన్నది, ఆమె ఏర్పరచుకున్నదాన్ని ఎవ్వరు కూడా ఆమె నుంచి దూరపరచలేరు. అటువంటి దేవుడి సన్నిధిని మనము కలిగి ఉండకపోతే, కాపాడుకోపోతే, ఆ నెమ్మదిని మనం సంపాదించుకోకపోతే మనము దేవుని సన్నిధిలో నిలబడలేము. దేవుడు ఆయన మోషేతో అన్నప్పుడు మోషే అంటాడు, నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని మాత్రం తీసుకెళ్ళవకయ్యా, మమ్మల్ని ముందుకు పోనివ్వకయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ మనము దేవుడి సన్నిధిని మనం కలిగి ఉండాలి. దేవుడి సన్నిధిలో గడిపే వ్యక్తులుగా ఉండాలి. దేవుడి సన్నిధిని కాపాడుకునే వ్యక్తులుగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడి సన్నిధి మన బ్రతుకు దినములన్నిట మనం అనుభవించి నిత్య సన్నిధి, చెప్పండి, నిత్య సన్నిధి, నిత్య విశ్రాంతి, ఇటర్నల్ రెస్ట్. ఇక్కడ అనుభవించున్నోళ్ళు అక్కడ పొందుకుంటారా? ఇక్కడ విశ్రాంతిని, దేవుడిచ్చి విశ్రాంతిని పొందుకుంటానికి దేవుని కొరకు మనము ఆ దేవుని సన్నిధిలో మనము బాధ్యత కలిగి ఉండాలి. మా ఆత్మీయ తల్లి చెప్తా ఉండాలి, ఇక్కడ రోస్ట్ అయినోళ్ళు అక్కడ రెస్ట్లో ఉంటారు. దేవుని కొరకు రోస్ట్ అవ్వు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. బాధ కలగాలి, ఇబ్బంది కలగాలి, కానీ
ప్రభు కొరకు ప్రభు నామంలో కష్టపడు, ఆయన సన్నిధిలో కనపడటానికి ప్రయాసపడు, భారం వహించు, కన్నీరు విడువు, ముఖాల మీద ఉండి పోరాడు. ఇక్కడ ప్రభు కొరకు రోష్టవు, ఇక్కడ కొరకు పరిశుద్ధ ఆత్మ అగ్ని అభిషేకంలో దేవుని కొరకు మండు. అక్కడ రెస్ట్ ఉంటుంది, ఎటర్నల్ రెస్ట్ ఉంటుంది. ఇక్కడ నువ్వు దేవుని కొరకు దేవుడిచ్చి విశ్రాంతిని పొందుకుంటానికి దేవుని కొరకు నువ్వేమీ చేయలేనట్లుగా ఉంటే నువ్వు ఇక్కడ పొందలేవు, హల్లెలూయా, అక్కడ అసలు పొందలేవు. ఇక్కడ నువ్వు విశ్రాంతి పొందుకోవడానికి ఇక్కడ దేవుని కొరకు నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈమె దేవుడి కొరకు చేయాల్సిన పనులు ఏం పనులు చేస్తుంది? హల్లెలూయా. ఆయన మాటలు విని ఆ ప్రకారము ఉంటుందా? మాటలు వింటూ ఉంటుందా? ఆ మాటల ప్రకారం చేస్తూ ఉంది. మాట విని ఆ ప్రకారము అది గ్రహించి దాన్ని నేర్చుకుని దాన్ని నెరవేర్చినప్పుడే కదా ఆ పనిలో ఉండాలి ఇక్కడ మనం. హల్లెలూయా. అప్పుడు మనం విశ్రాంతిని పొందుకుంటాము. రెండవదిగా మనము మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుతాం 16:27 ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. హల్లెలూయా. మనమేమో ఇది ఎప్పుడు ఉండేదే కదా, ఇది ఎక్కడికి పోద్దులే అని అవన్నీ ఎదుగుతూ ఉంటాం. అవి దొరకకపోగా ఇవి లోకములో పొందుకోవాలనుకున్నవి దొరకకపోగా మనకి అనేకమైన బలహీనతలు అటాక్ అవుతాయి, అనేకమైన ఆటంకాలు ఎదురవుతాయి, లేనిపోయిన సమస్యలన్నీ చుట్టుకుంటాయి. మహిమ ఉంది ఆయన సన్నిధిలో. ఆ మహిమ వలన నువ్వు బలం పొందుకుంటావు. ఆ మహిమ వలన దేవుని యొక్క ప్రభావం నీలో నిలిచి ఉంటుంది. దేవుని యొక్క ఆ ప్రభావ మహిమ నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను ఆయన కొరకు బలవంతుడిగా నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆయన సన్నిధిలో ఆయన గణపరుస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి మనము కీర్తనలో మనం చదువుతాము 8:5 కూడా, హెబ్రీలో కూడా రాయబడి ఉంటుంది. 8వ కీర్తన 5వ వచనంలో దేవుని కంటే కొంచెం తక్కువగా నువ్వు ఆయనని చేసి ఉన్నావు, మహిమా ప్రభావాలతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నువ్వు చేతి పనుల మీద అధికారం ఇచ్చి ఉన్నావు. ఈ మహిమను పోగొట్టుకున్నారు. దేవుడైతే మహిమతో చేసి ఉన్నాడు. ఆయన మహిమ ప్రభావాల్ని కిరీటంగా అలంకరించాడంట. ఆ కిరీటంగా అలంకరించబడిన మహిమను పోగొట్టుకున్నారు వీళ్ళు. దేవుడి మాటను ఆజ్ఞకు విధేయత చూపించకుండా, లోబడకుండా దేవుని యొక్క ప్రభావాన్ని పోగొట్టుకున్నారు. దేవుని ప్రభావ మహిమలో బలము ఉన్నది, ఘనత ఉన్నది, సంతోషం ఉన్నది. అటన్నిటినీ దూరపరుచుకున్నప్పటికీ అవిధేయత వలన తిరిగి మరల యేసుక్రీస్తు ప్రభు అవి అనుగ్రహించుటకు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమను నువ్వు పొందుకుంటానికి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చేసిన కార్యము, ఆయన నిన్ను తన ఎదుట నిలవబెడటానికి, నీకు ఆ మహిమ నేను అనుగ్రహించడానికి చేయవలసిందంతా కంప్లీట్ చేశాడు. హల్లెలూయా. నీ బ్రతుకులో ఉన్న చీకటినంతటిని తొలగించి నీ బ్రతుకుని వెలుగుగా మార్చి ఉన్నాడు. ఒకప్పుడు చీకటి మనం, ఒకప్పుడు గాఢాంధకారం మనం, ఒక అమాస్య చీకటి నీవు మధ్యాహ్నము వలె మార్చితివి. నీ కృప నేను వివరించలేను, నీ కృప నేను వర్ణించలేను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, స్తుతి స్తోత్రములు. పొరపాటున చూద్దామన్నా వెలుగు కనపడదంతా చీకటి. అటువంటి చిమ్మ చీకటి, అమావాస్య చీకటి లాగున్న నీ బ్రతుకుని ఆయన మధ్యాహ్నపు ఎండలాగా, మహిమలాగా ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన మహిమకు నువ్వు చాలా జాగ్రత్తగా తగ్గించుకొని అప్పగించుకోవాలి. పొరపాటున ఎక్కడన్నా అతిశయించి విర్రవీగామనుకో. యేసు ప్రభు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు అపవాదంట కొండ మీదకి తీసుకెళ్ళిందంట. చాలామంది కొండ మీదకి వెళ్తూ ఉంటారు, కొండ ఎక్కుతూ ఉంటారు. కొండ ఎక్కడం అంటే తెలుసండి మీకు? కొండ ఎక్కడం అంటే తెలుసు? కొండ ఎక్కుతుంది దీపం, కొండ ఎక్కుతుంది దీపం. ఆరిపోయే దీపానికి ఎక్కువ టపామని ఒక్కసారికి వెలిగించి ఆరిపోతుంది. యేసు ప్రభుని కొండ మీదకి తీసుకెళ్ళి ఈ లోకరాజ్యాలన్నీ చూపి, నాకు సాగిలు పడితే ఇవన్నీ నీకు ఇస్తా, నిన్ను దేవుడి నుంచి దూరం చేసి ఇది అక్కడ దొరుకుద్దా? హల్లెలూయా వాళ్ళ దగ్గర ఉంటుందా?
ఆ ఆరాధన ఆత్మతో నింపబడి గంతులేసే వాళ్ళ దగ్గర దీన్ని పొందుకుంటావా? మేము చూడు ఎన్ని మొసట్లు ఎట చెప్పుకొని ఎంత హాయిగా ఉన్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది మోత. వ్యవహారాలు బయట చూసుకునే వ్యవహారాలు బాగానే ఉంటాయండి, లోకస్తుల సంగతి చెప్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది ఏం మోత? ఇంట్లో సమృద్ధి ఉండాలి కదండి, ఇంట్లో సంతోషం ఉండాలి కదండి, ఇంట్లో దేవుని యొక్క ప్రభావం మహిమ వలన అంత సాఫీగా జరిగిపోతూ ఉంటే నువ్వెంత చక్కగా తిరుగులేనట్లుగా ఉంటావు. ఎంత బాగుంది ఆ కుటుంబం అనేట్లుగా. బయట వీళ్ళు చెప్పుకోవటమే కానీ ఇంట్లో లేని దాన్ని కూడా పులుముకొని చెప్పుకుంటూ ఉంటారు. అలాగా లేకుండా ప్రభు మనల్ని చేశాడు కదా. ఈ అపవాదం అంటది లోకరాజ్యంలో మహిమంతటిని నీకు ఇస్తాను, నువ్వు సాగిలిపడు, నువ్వు నాకు సాగిలిపడు. ఏమంటాడు? ఆయనకి తప్పితే ఏటికి సాగిలిపడుతున్నావో ఈ ఉదయకాల సమయంలో? ఏటికి దాసోహం అవుతున్నావో? దేవుడి మహిమను నిర్లక్ష్యం చేసేట్లుగా దేనికి దాసోహం అవుతున్నావు? పౌలు అంటాడు మరి కడుపే. కొంతమంది తిండికండి దాసోహం, దానికి వాళ్ళు అట్లా ఉంటారు. నేను అంటాను తిండిపోతులుగా ఉండకూడదు. ఒకవేళ తిండిపోతు అయితే ఏమంటున్నాడు తెలుసా? గొంతు కత్తి పెట్టుకో అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ తిండి ఎవరండి అయినా సామెతల గ్రంథంలో ఉంటుంది, ఇది ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు, బ్యాలెన్స్గా ఉండాలి. ఎక్కువైతే ఎవడరా పిలిచేది ఆరాధన దేవుడా, ఇప్పుడేం దేవుడు లేడికి వీళ్ళడి కూర్చో. కొంతమంది ఇంట్లో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అదే తక్కువైందనుకో ఏం చేశాడు దేవుడు, తినటానికి కూడా లేదు. అందుకని అంటాడు బ్యాలెన్స్ చేయ, ఎక్కువ అవ్వద్దు తక్కువ అవ్వద్దు. నేను అంటాను ఈ కొత్త నిబంధన సంఘంలో పరిశుద్ధాత్ముడు బ్యాలెన్స్ చేస్తూనే ఉంటాడు, బెండు తీసి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే తీర్పులోకి వెళ్తాము, ఎందుకంటే నరకంలోకి వెళ్తాము, ఎందుకంటే శాపానికి ఒకరితో గురవుతాము. వాటి నుంచి తప్పించడానికి ఆయన శిక్షాదండాన్ని వాడుతూ ఉంటాడు, ఆయన వాక్యాన్ని వాడుతూ ఉంటాడు, ఆయన కార్యాలను ఆజ్ఞాపిస్తూ ఉంటాడు, మనల్ని తిన్నని మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. మన మహిమ ఎదుట ఆనందంతో నిలబడ్డాలి. హల్లెలూయా. దేవుని మహిమ కొరకు ఆ రాబో మహిమ, పరలోకపు మహిమ, ఆ మహిమ కలిగిన రాజ్యంలో మనం నిత్యం ఉండునట్లుగా ఆయన మనల్ని ఆయన సన్నిధిలో మహిమతో స్థిరపరుస్తూ ఉన్నాడు, ఆ మహిమతో కప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత మూడవదిగా మనం ఆయన సన్నిధిలో దావీదు అంటున్నట్లుగా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఎన్నో కీర్తన 16:11. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. నిజంగా ఈ మాట తలంచుకుంటే చాలా సంతోషం. సంపూర్ణ సంతోషం అని చెప్పండి, గట్టిగా చెప్పాలి అందరూ. ఇటు చూడాలి అందరూ, చెప్పట్లా చెప్పాలి. సంపూర్ణ సంతోషము, ఫుల్ ఆఫ్ జాయ్, ఫుల్ ఆఫ్ జాయ్. 1/2 కాదు. 1/2 అంటే ఏంది? మేము షేర్ చేసుకుంటామండి, కాదు. ఫుల్ ఆఫ్ జాయ్, ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఆ సంపూర్ణ సంతోషం ఎక్కడ ఉంది? ఆయన సన్నిధిలో. నీకు ఎలా తెలుస్తుంది? దావీదు అంటాడు రుచి చూడాలి. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? రుచి చూడాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని నరుడు ధన్యుడు. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, ఏమవుద్దో ఎట్లానో, ఇవన్నీ ఉండవు రుచి చూసిన వాళ్ళకి. దీనికి ఫస్ట్ ప్లేస్ పెడతారు. దేవుడు అంటున్నాడు ఇక్కడే సంపూర్ణ సంతోషం ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు నేనిచ్చు నీళ్లు తాగితే నీకు ఎప్పుడు దప్పికొండదు, అవి నిత్య జీవమునకై నీలో ఊరేడి నీటి బుగ్గ, నిత్య సంతోషం అనుగ్రహించును. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఆ సంతోషాన్ని మనము ఆయన సన్నిధిలో మనం పొందుకున్నట్లుగా మనం అప్పగించుకోవాలి. ఈ లోక సంబంధమైన సంతోషాలు, అనేకమైన సంతోషాలు మనల్ని దేవుని నుంచి, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాల నుంచి దూరపరచడానికి మనల్ని ఆటంకపరుస్తూ ఉంటే మనం చాలా జాగ్రత్తగా మనం ఏది సంతోషమా. అంతకుముందు చెప్పాను కదా, కోడిపిల్ల, ఇవన్నీ తెలిసిన కథలే. తెలుసా కోడిపిల్ల కదా? బాతు ఎమ్మటి వెళ్ళింది, బాతు ముడ్డి తిప్పుతుంటే ఇది కూడా తిప్పుకుంటా చాలా స్టైల్గా నడిచింది, బాతుతో కలిసి బాగా ఆడుకుంది. అబ్బో బాతుకి ఇంత టాలెంట్ ఉందనుకోలేదు. మనం బాతు దగ్గర ఏంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకునేది, వాళ్ళతో నువ్వు ఎంజాయ్ చేసేది, వాళ్ళతో నువ్వేమనుభవిస్తావు, ఏం జరుగుద్దో నీకు తెలియదు. మొత్తం మీద తల్లి చెప్పినా వినలేదు, తల్లికి కుళ్ళు అనుకుంది.
తల్లికి ఏందంట, పాస్టర్ గారికి ఎందుకు ఉంటుందండి కుళ్ళు, నువ్వు బాగుండాలని కోరుకునేవాడు ఎందుకు వెళ్ళావమ్మా నువ్వు అని అంటాడు. దాని మూలాన నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటా, నేను ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా, మీకు లెక్క కాదు. ఎవడికి నష్టం? ఇదే రమ్మని పిలవకుండానే అది తిప్పుకుంటా వెళ్తే నేళ్ళలోకి వెళ్ళింది. ఆ తర్వాత స్తోత్రం, కష్టాల్లోకి, భయంకరమైన అనుకోనని, ఎదురు చూడని, ఊహించని పరిస్థితుల్లోకి ఈడ్చుకొని పోతుంది ఈ లోకపు సంతోషం. లోకము దాని ఆశలు బుడగ పగిలినట్టు పగిలిపోద్దండి. అయితే ఆయన చిత్తం చేయటానికి, ఆయన సన్నిధిలో ఉండి సంతోషం అనుభవిస్తూ ఆయన వైపు మనసు నిలిపితే అది సంపూర్ణ సంతోషం అంట. ప్రభు అంటాడు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడుగుడి. నీ సంతోషం ఎలాగా పరిపూర్ణమవుతుందో అలాగా నీ సంతోషాన్ని నీ కుటుంబంలో పరిపూర్ణము చేయునుగాక. నువ్వు అక్కడికి వెళ్తే ఎలా వస్తుంది నీకు? వాటిని ఎత్తుక్కుంటే ఎలా బతుకుంటావు? అక్కడ ఏమున్నది? అది ఎండమావి కదా. ఎండమావి తెలుసా మీకు? ఎండమావులు తెలవా? ఎండమావి అంటే తెలవదా? ఎడారిలో నీళ్ళు కోసం పరిగెత్తుతూ ఉన్నప్పుడు అక్కడ నీళ్ళు ఉన్నట్లు కనపడుతుందంట. చాలా నీళ్ళు ఉన్నాయని, అమ్మో నీళ్లు దొరికినాయి అని పరిగెత్తుకుంటే వెళ్ళి చూసేటప్పటికి అవి నీళ్ళు కాదు, ఎండ పట్టం వలన ఆ ప్లేస్ మీద నీళ్లులాగా కనపడతా ఉన్నాయి. నీళ్లు లాంటివి ఈ లోక సంతోషాలు అలాంటివి. అలాంటి ఆ సంతోషాలకు, అల్పకాల పాపభోగాల వలన కలిగే సంతోషాలకి మోషే ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు. అందుకని చెప్పాడు, నా సన్నిధి అన్ని లక్షల మంది నడిపించేట్లు నీకు తోడుగా ఉంచుతాను, నా మంచితనము నీకు చూపిస్తాను, హల్లెలూయా అని చెప్తా ఉన్నాడు. నీ సన్నిధి రాకపోతే మమ్మలను తోడుకొని వాక్వయ్యా. మళ్ళీ చదవండి ఆ మాట ఒకసారి. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము, హల్లెలూయా. కాబట్టి మనము ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మనం అనుభవించడానికి ప్రభు చెప్తున్నట్లుగా ఆయన సన్నిధిలో మన సంతోషం పరిపూర్ణమగునుగాక, హల్లెలూయా. మనము ఆయన సన్నిధిలో ఆరాధించుటలో ఆనందించాలి, సంతోషించాలి, స్తుతించుటలో ఆయనకి మోకరిల్లి ఎంత కష్టమైన నొప్పైనా సరే ప్రతి దినమైన సన్నిధిలో ప్రార్థించుటకు మనం ఆయనలో సంతోషించదుముగాక, హల్లెలూయా. మోకరించడానికి సంతోషించు. నువ్వు చేతులు ఆయన వైపెత్తి ఆయన స్తుతించడానికి చక్కగా దేవునికి ఉత్సాహగానము కూడా పాడుతూ 100వ కీర్తన 2వ వచనంలో ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎలా వస్తున్నావు? ఉత్సాహంగా వస్తున్నావా? ఉద్యమంగా వస్తున్నావా? ఆశతో వస్తున్నావా? ఆసక్తిగా వస్తున్నావా? దేవుడి సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది. నువ్వు దాన్ని పొందుకునేటట్లుగా, అనుభవించేటట్లుగా దావీదు అంటున్నాడు, ఓ స్వరమండలమా లెగువో, సితారా మేలుకో, దేవుడిని మహిమపరచాలి, ఆయన చేసిన ఉపకారాలని జ్ఞాపకం చేసుకో, హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. మన సంతోషం ప్రభు చెప్పినట్లుగా అది పరిపూర్ణమైన సంతోషం. మన సంతోషం పరిపూర్ణమగునట్లుగా మన కొరకు యేసయ్య ఆయన నామాన్ని ఇచ్చి ఉన్నాడు, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమందు భూమి మీద యేసు నామం కంటే గొప్పదేది లేదు. నా నామములో మీరు ఇప్పుడు అడగండి, మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడగండి. ఇంతకుముందు తండ్రిని మీరు ఏమీయో నా నామములు అడగలేదు, ఇప్పుడు తండ్రిని నా నామములు అడగండి, హల్లెలూయా. కాబట్టి మనము యోహాను సువార్తలో ఈ మాట ఉంటుంది 16వ అధ్యాయము 24వ వచనములో. కాబట్టి మనము ఆయన సన్నిధిలో ఉన్న ఆ సంతోషాన్ని అనుభవించడానికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన హృదయంతో నిండుకొని మనం ఆయనను ఆరాధించి స్తుతించుటకు, ఆయనకు ప్రార్థించుటకు సంతోషించదుముగాక. ఆ తర్వాత ఆయన సన్నిధిలో ప్రాముఖ్యమైన ఒక విషయం ఏందో తెలుసా? ఆయన సన్నిధిలో శత్రువు కార్యాలన్నీ కూడా నాశనమగునుగాక, హల్లెలూయా. శత్రువులు అంటే నీకు కనపడే వాళ్ళే నువ్వు శత్రువులు అనుకుంటావు, నువ్వు అనుకున్న వాళ్ళు శత్రువులు అనుకుంటావు. నీకు కనపడేవాళ్ళు, నీకు అట్లా నీకు అనిపించేవాళ్ళు వాళ్ళు శత్రువులు కానే కాదు, వాళ్ళు నీకు మంచోళ్ళే అవుతారు. అయితే నిజంగా శత్రువులు ఎవరో తెలుసా? పైకి ఒక రకంగా ఉండి లోపల ఇంకో రకంగా ఉంటారు. పైకి ఒక మాట, లోపల ఒక మాట. పైకి ఇక్కడ 99వ కీర్తనలో మనం చదివినప్పుడు 9వ కీర్తనలో మనం చదివినప్పుడు అక్కడ, కాబట్టి నా శత్రువులు వెనకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగుపడి నశింతురు. శత్రువు నశించి నాశనం అయిపోయేటట్లుగా దేవుడు నీ గురించి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో
దేవుడు ఆయన ఎరిగి ఉన్నాడు గనుక ఆ శత్రు కార్యాలన్నింటినీ నశింపజేస్తాడు. నువ్వు ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆయన ఆ యెహోషువపాతు రాజు ప్రార్థన మాత్రమే చేయగలుగుతున్నాడు. భయంకరమైన అవమానం, శక్తి చాలదు, అతని దగ్గర సైన్యం లేదు. అతను బెదిరిస్తూ దమ్ముందా నీకు అని సవాల్ చేస్తూ ఉన్నాడు. ఇతను ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయిస్తూ ఆయనకి మొరపెడుతూ బతిమలాడుకుంటూ ఆయనకి ఆరాధన జరిగించి ఒక టీంను ముందు పెట్టుకొని వెళ్తున్నాడు. యుద్ధానికి ఎవరు కావాలండి? ఆరాధించే టీం కావాలా? బలమైన సైన్యం కావాలా? రథాలు గుర్రాలు కావాలా? ఈ పాటలు పాడి స్తుతించి ఈ వాయిద్యాలు వాయించేవాళ్ళు కావాలా? ఈ యెహోషాపాతు ఈ పని చేస్తున్నాడు. చూసే వాళ్ళకి పిచ్చితనంలాగా ఉంటుంది. ఈ యొక్క యాజకుల్ని, సేవకుల్ని, స్తుతి ఆరాధనని, వాయిద్యాలు వాయించే వాళ్ళని, స్వర పద కల్పనతో గీతాలని పాడే వాళ్ళని, వీళ్ళని తీసుకొని వెళ్తుంటే ఏం జరిగింది? దేవుడు ఆయన దూతను పంపి ఆ సైన్యానంతా, శత్రు సైన్యానంతా నాశనం చేసేసాడు. శత్రు సైన్యం అంతా స్మాష్ అవుట్ అయిపోయింది. ఆ శత్రు సైన్యం అంతా నాశనం అయిపోతే ఆ శత్రువుల దగ్గర ఉన్న వాటిని, ఆ దోపుడు సొమ్మును ఒలుచుకుంటానికి 3 రోజులు పట్టిందంట. హల్లెలూయా. చూడండి, శత్రువు మీద ఆయన అటాక్ చేసి మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. నిజంగా ఆయన సన్నిధిలో నువ్వు దాగి ఉండే వ్యక్తివైతే ఏ శత్రువు కూడా నువ్వు కనపడకుండాట్లుగా ఆయన నిన్ను దాచి ఉంచునుగాక. హల్లెలూయా. కనపడవు పొరపాటును కూడా. దేవుడు అలాగా నిన్ను ధైర్యంతో నింపునుగాక. అందరూ భయపడతా ఉంటారు, నీకు మాత్రం ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే నీ పక్షాన శత్రువు మీద యుద్ధం చేసేది ఎవరు? దావీదు అంత ధైర్యంగా. ఏంటి ఆయన ధైర్యం? ఏంది ఆయన భరోసా? రేయ్, నేనేమి ఎలుకునా పిసుకున్నా, ఏంది నా మీదకి వస్తున్నావు నువ్వు అని అంటాడు. కత్తి చేత ఈటి చేత, ఈడేందు పెద్ద మనగాడైన, కత్తి చేత ఈటి చేత చంపేవాడు కాదు, నేడే నిన్ను నాకు అప్పగిస్తున్నాడు. నువ్వు తిరస్కరించిన సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను అని చిన్న రాయి తీసుకొని, చిన్న వాగ్దానం. హల్లెలూయా. ఈ ఒక్క వాగ్దానం తీసుకున్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. వాగ్దానం తీసుకున్న వాళ్ళు. ఒక వాగ్దానం సరిపోదు, మీరు ఏదో సంబరపడుతున్నారు కానీ ప్రతి దినము మనము వాగ్దానాలని స్వతంత్రించుకుందాము గాక. దినానికి ఒకటి కూడా చాలదు, ప్రతి దినము వాగ్దానాలని స్వతంత్రించుకుందాము గాక. పొన్ను తీసుకున్నాలే, పోయిన సంవత్సరం ఇంకా అయిపోయిందిలే కాదు, ఈ దినం కూడా దాన్ని అనుభవించాలి, ప్రతి దినం అనుభవించాలి. హల్లెలూయా. ఎక్కడ వాగ్దానం కలిగితే, ఎక్కడ వాగ్దానం దొరికితే ఆ వాగ్దానాన్ని సొంతం చేసుకోవాలి, మూట కట్టుకోవాలి. వేస్టేజ్ అంతా మూట కట్టుకొని అసలైన పక్కకు వస్తూ ఉంటావు. నువ్వు పనికి మాలిన అన్ని నువ్వు మూట కట్టుకొని అసలైన వాటిని పక్కకు తోయకూడదు. ఈ వాగ్దానం యొక్క శక్తి, ఆయన ఒక 5 రాళ్ళు ఏరుకున్నాడంట, ఒక్కటే తీసుకున్నాడు. ఒక్కటి శత్రువు యొక్క ఎక్కడ జరిగింది? శత్రువు యొక్క మైండ్ మీద కొట్టేసింది. హల్లెలూయా. దేవుడికి తెలుసు ఎలా శత్రువుని దెబ్బతీయాలో. హల్లెలూయా. కాబట్టి దేవునికి మనం అప్పగించుకొని జయము పొందుదుముగాక. ఏటికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మన పక్షమును ఉండగా మనకి ఎవడు? దేవుడు మన పక్షమును ఉండగా మనకి విరోధి ఎవడు? ఇంకో మాట ఉంది కదా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు ఎవరు? చివరిలో ఏముంది? వీటన్నిటిలో మనల్ని ప్రేమించిన వాని ద్వారా అత్యధిక విజయమును అనుగ్రహిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము అశక్తివంతమైన దేవుని సన్నిధిలో మనం అలాగా అప్పగించుకున్నప్పుడు శత్రువు చేతగానోడ్లాగా అయిపోతాడు. శత్రువుకున్న ఆ వెపన్స్ ఏమీ పనిచేయవు. శత్రువు యొక్క ఆ తంత్రం, అందుకంటే అపవాది తంత్రములను మనము ఎర్రగని వారము కాదు. ఏంది అపవాది తంత్రం? భయపడతా ఉంటావు, భయం ఉండదు నీకు. ఇప్పుడు ఇంకోటి ఏంది? బాధపడతా ఉంటావు, బాధ ఉండదు నీకు. కురింగిపోయి ఆలోచిస్తూ ఉంటావు, కురింగిపోవు, ఆలోచన ఉండవు. ఇంకోటి ఏందో తెలుసా? విసుగు, విపరీతమైన కోపము, గై అంటుంటావు, సై అంటుంటావు. ఈ పరిస్థితులన్నీ అటాక్ చేసినట్టు భయము, బాధ, దిగులు, కోపం ఇవన్నీ ఉన్నప్పుడు ఒక్కసారిగా నీ హృదయం అదుపు తప్పుద్ది, నీ మనసు అదుపు తప్పుద్ది, ఏం జరుగుతుందో తెలియదు. అనారోగ్యం, వీటినన్నిటినీ జయించదువుగాక. హల్లెలూయా. శత్రువు ఎక్కడో లేడు, వీటన్నిటినీ మూటగట్టి నిన్ను నీదే హింసించుకునేటట్లుగా, నొప్పించుకునేటట్లుగా, అణుచుకునేట్లుగా చేస్తాడు. ఏ శత్రు కార్యం నీ మీద పని చేయకుండానుగాక. దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి
ఎవడో ఉండలేడు. ప్రేమ, బాధ, హింస, నింద, కరువు, కట్టుకు, వస్తువులేనంత బట్టలు కొనపెట్టలేదు. 3 రోజులు 4 రోజులు అలిగేది ఏంటండి? పిచ్చి మాట. బట్టల కోసమా? లేకపోతే ఇంకోటి అనుకున్నది, ఏదైనా అనుకున్నది నీకు నువ్వు కొనుక్కోకపోతేనా? ఏం జరిగినా కూడా దేనికి కూడా భయపడవు, బాధపడవు. శత్రువు నిన్ను ఎలాగైనా నిన్నేం చేయాలి? అనసాలని చూస్తుంది. దేవుడు నిన్ను బలంగా నిలబెట్టును గాక. చాలా విషయాలు చెప్పుకోవచ్చు అపవాది తంత్రాలంటే. అపవాది డైరెక్ట్గా ఎప్పుడు అటాక్ చేయడు, ఇండైరెక్ట్గా నీ మనసుని దెబ్బతీస్తాడు. నువ్వు అపవాది తంత్రాలను జయించుడుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉందువుగాక. ఆ తర్వాత 5వ విషయము, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు నాతో మాట్లాడి నేను వెతుక్కున్న మాట నాకు దొరికిందని రాత్రి చెప్పాను కదా. ఆయన సన్నిధిలో అంట గొప్ప గొప్ప పర్వతాలు, కొండలు లాంటి పరిస్థితులన్నీ కూడా, అవన్నీ కూడా ఏమవుతాయి అంటే పరిష్కరించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు, మందిరం ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. జెరుబ్బాబెలు ఏలాగా ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. ఏం చేయగలను నేనేం చేయగలను అని ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ చెప్తున్నమాట, శక్తి చేతనైనను కాదు, బలము చేతనైనా కాదు, ఇది నా ఆత్మ చేతనే జరుగును. హల్లెలూయా, చెప్పండి ఆ మాట అని చెప్పినప్పుడు జెరుబ్బాబెలుతో దేవుని వాక్కు ప్రత్యక్షమై చెప్తా ఉంది, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు ఎదుట నిలబడుటకు ఏపాటి దానివి, చదును కమ్ము, కృప కలుగునుగాక అని ఆజ్ఞాపించబడుతున్నప్పుడు అప్పుడు ఏం జరిగింది? మీరు చూడండి, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. ఎన్నో సంవత్సరాలుగా స్ట్రక్ అయిపోయిన పరిస్థితులు, సమస్యలు, ఆటంకాలు, అడ్డుబండలాగా ఉన్నాయన్నీ కూడా ప్రభువు అటన్నిటిని కూడా చదును చేయునుగాక. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్నది. ఇంకా ఆయన సన్నిధిలో ఎంత శక్తివంతమైన పరిస్థితి. ఇంకో మాట చదవండి, దేవుడు నాకు బయలుపరిచిన విషయం, నేను వెతుక్కుంటున్న మాట. అది 96వ కీర్తన, 97వ కీర్తన 5వ వచనం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. అందరూ ఆమెను చెప్పి చప్పట్లు కొడదాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. పర్వతాలు ఎలా కరిగిపోతున్నాయి? పర్వతాలు కోతి కరిగిపోయినట్టు కరిగిపోతున్నాయి అంట. ఏ పర్వతం లాంటి మనుష్యుడు నీకు ఇబ్బందిగా ఉన్నాడు, ఏ పర్వతం లాంటి సమస్య, ఏ బాధ నీకు నిన్ను హనుస్తూ ఉందో, నిన్ను లేకుండా చేయాలి, నీ సర్వనాశనం చేయాలని చూస్తుందో, ప్రభు చెప్తా ఉన్నాడు, నువ్వు ఆయన సన్నిధిలో ఆనందించే వ్యక్తివైతే, నువ్వు ఆయన సన్నిధిలో ఆరాధించే వ్యక్తివైతే, నువ్వు ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధి యొక్క విలువ తెలిసిన వ్యక్తివైతే మైనంలాగా కరిగిపోతాయి. పర్వతం కరిగిపోద్దంటండి. పర్వతం ఏమైనా కోవత్తా? ఆ చిన్న రాయిగోడిని మాట ఎందో, పర్వతాన్ని కరిగిస్తాడు. నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, నువ్వు ఆరాధించే దేవుడు, పర్వతాలు గడగడ వణుకుతూ ఉంటాయి దేవునికి. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఆయనకు మనం ఎలాగ అప్పగించుకోవాలి? ఎంతో ధైర్యంతో, ఎంతో విశ్వాసంతో మనం నింపబడుదుముగాక. హల్లెలూయా. గొప్ప పర్వతం వంటి పరిస్థితులు, ఇంత పెద్ద సైన్యాన్ని జయిస్తామా? ఏదో దేవుడు నడిపించాడులే అనుకున్నాం. ఈ సముద్రంలో చచ్చిపోవటమే, ఇంకా నాశనం అయిపోవటమే, ఇంకా మనకు భవిష్యత్తు లేదనుకున్న పరిస్థితులు, ఇంకా మనము రేపు మంచి అనేది చూడలేమనుకున్న పరిస్థితుల్లో మోషే అంటా ఉన్నాడు విశ్వాసంతో, ఊరక నిలిచి ఉండుడి, యెహోవా నేడు మీకు అనుగ్రహించు రక్షణ కన్నులారా చూస్తారు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఫరో సైన్యాన్ని మరలా మీరు చూడరు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఇంత పెద్ద సైన్యం ఏమైంది? కనపడిందా? ఆ జలములలోనే శత్రు సైన్యం మునిగిపోయనే, రూపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా. చాలా సింపుల్గా స్మాష్ చేస్తాడు దేవుడు. ఆ సముద్రంలోకి తీసుకెళ్ళి ఆ ఇనప రథాలు, గుర్రాలని, ఆ సైన్యాన్ని ఏం చేశాడు? సముద్రం పాలు చేసేసాడు. పర్వతం పాలు అవ్వటం అంటే, పర్వతం మైనం వలె గరగటం అంటే ఇట్లా ఉంటుంది శత్రువుని. వాళ్ళంతా విర్రవీగి
అంత విర్రవీగి అంత వీళ్ళని చిన్నతనంగా మాట్లాడినోడు వాడు చివరికి ఎంత హీనమైన సాగు చచ్చాడు, చాలా ఘోరమైన సాగు చచ్చాడండి. అంత భయంకరమైన సాగు చచ్చాడు. హిజ్కియా మీదకి వచ్చిన రాజు ఆడు ఎంత తేలిక మాట్లాడాడు, ఎంత విర్రవీగా మాట్లాడాడు, ఎంత ఆ దేవతలు కాపాడలేదు, ఈయన కాపాడతాడా? వాళ్ళ చేతుల్లో నుంచి ఆ దేవతలు కాపాడలేకపోయినప్పుడు ఈయన మీరంటున్న యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడా? ఆయన మీరు నమ్ముకుంటారా? ఆయన ఆధారం చేసుకున్న హిజ్కియాని నమ్ముకుంటారా? మీ గతేమవుద్ది అని ఎగతాళిగా హీనంగా మాట్లాడిన అతని యొక్క ఎండింగ్ చూస్తే అది చాలా ఘోరంగా దయనీయంగా ఉంటుంది. ఘోరమైన సాగు చచ్చాడని మనం కాబట్టి అతని కొడుకులే అతను చంపినట్టుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. మనము దేవునికి మనం అప్పగించుకుందుము గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు మనకు ఆయన ఆ భయంకరమైన బండ లాంటి కొండ లాంటి పరిస్థితులు ప్రభువు చెప్పినట్లుగా మీరు విశ్వాసంతో ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడునుగాక అంటే ఈ కంబలి చెట్టు వెళ్ళి వేళ్లతో కూడా పెగిలింపబడి సముద్రంలో పడునుగాక అంటే అది అలా జరుగుతుంది అని రాయబడి ఉంది. కాబట్టి మనము ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిలో ఆనందించి ప్రార్థించే వారమైతే ప్రభు మనకి కొండలను పెకిలించే విశ్వాసమును అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అనగానే ఆ జ్వరం పోయిందంట, ఆ రోగం పోయిందంట, ఆ భయంకరంగా మరణకరమైన స్థితిలో ఉన్న వ్యక్తిలో ఉన్న ఆ మరణకరమైన ఆ స్థితి అనేది పోయిందంట. నీకు కూడా సేమ్ అదే ప్రభువు ఇస్తాడు. హల్లెలూయా. ఆ అపవాది అనేక రీతులుగా నిన్ను దెబ్బతీయాలని, నీకు అనేక బలహీనతలు పెట్టాలని, జస్ట్ నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తివైతే ఆ భయంకరమైన పరిస్థితి, ఆ పర్వతం లాంటి పరిస్థితి అది ఇలా అన్నట్టుగా ప్రభువు తీసేస్తాడు. కాబట్టి మనము దేవుడి సన్నిధిలో మనం దేవునికి ఆ పెద్ద సమస్యలను చూడొద్దు, ఆ గొప్ప దేవుడిని చూచినట్లుగా అప్పగించుకుందాము గాక. ఆయన సన్నిధిలో ఆనందిస్తున్నప్పుడు ఆ పెద్ద పరిస్థితి, పెద్ద పర్వతం, ఆ గొప్ప కొండ అది చాలా గొప్ప దేవుని ఎదుటి చాలా చిన్నదిగా కనపడుతుంది. హల్లెలూయా. చివరిగా దేవుడి సన్నిధిలో మనకేమన్నదంటే కాపుదల. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల పట్టణమును కావలి కాయవాని ప్రయాస అర్థమే. కొనుక్కని నిద్రపోని దేవుడుగా మన దేవుడికి నిద్ర తెలవదు, కొనుక్కని నిద్రపోని దేవుడు ఆయన. అందుకని కీర్తనకారుడు అంటాడు, ఒకడు తన కంటి పాపను కాపాడినట్లుగా నన్ను కాపాడయ్యా. హల్లెలూయా. చూడండి, కంటి పాపని కన్రెప్ప ఏదన్నా రాకముందే, ఏదన్నా వచ్చి ఇక్కడ తగలకముందే ఇది కవర్ చేసేస్తుంది. ప్రభువు కూడా అలాగా అంటాడు. ఆయన కోడి తన రెక్కల కిందకు చేర్చుకున్నట్లుగా మిమ్మల్ని నేను అంత సురక్షితంగా ఉండినట్లుగా మీరు ఇప్పటికైనా సమాధానకరమైన సంగతుల్ని ఆలోచిస్తే మేలు అంటాడు. అయితే మనము దేవుని యొక్క కాపుదలను మనం తెలుసుకోవాలి. మనం రాత్రి పగలు డే అండ్ నైట్ మన కొరకు దేవదూతలను కావలి ఉంచాడు. విశ్వాసం ఉంచినోళ్ళే ఆమెను చెప్పండి. విశ్వాసం ఎవరు ఉంచలేదా అంటే వాక్యం వింటలేదు మీరు సరిగ్గా. గొంతు వినపడాలి కదా. ఏమన్నా వింటున్నామంటే జేబులో పెట్టుకొని వెళ్దాము, బ్యాగులో పెట్టుకొని వెళ్దాము. హల్లెలూయా. మీరు అనకపోతే మొత్తం నేనే తీసుకొని వెళ్తాను. నాకేం తక్కువ అవుతుంది? మీరు వదిలిపెట్టి నేనే తీసుకొని వెళ్తా. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాను, పంచాల్సిన వాళ్ళకి పంచుతా. హల్లెలూయా. వాక్యం వింటున్నప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి నోటితో అంటున్నప్పుడే దేవుని కార్యాలు నిన్ను వెంబడించునుగాక, నువ్వు స్వతంత్రించుకుందువుగాక, నువ్వు అనుభవించుదువుగాక, నీ సంతోషం యేసు నామములో పరిపూర్ణమగునుగాక. విశ్వసించిన వాళ్ళకి ఆయన అమూల్యమైన వాడు. ఎప్పుడు అలర్ట్ అయి ఉండాలి. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చావో, వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళవు, నింపుకొని వెళ్తావు, పొందుకొని వెళ్తావు, సంతోషంగా వెళ్తావు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఉన్న ఆ కాపుదల, ఆ క్షేమాన్ని దేవుని వాక్యంలో చదివితే యెషయా గ్రంథంలో ఉంటుంది. జలములలో బడినే వెళ్ళిన అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. ఏమంటున్నట్లుగా తన జీవితంలో అనుమతించబడిన పరిస్థితులు ఏమీ కూడా అతను ఏమీ చేయలేకపోయినవి. ఎందుకంటే నీవు సురక్షితమైన ఆ సిలువలో చాపిన రెక్కల నీళ్ళలో ఉన్నావు. రూతుకి బోయజ్ చెప్తాడు, రూతుకి బోయజ్ అంటాడు, నీవు ఇశ్రాయేలులో దేవుని రెక్కల నీడకు సురక్షితంగా ఉన్నట్లుగా నువ్వు వచ్చి ఉన్నావు, నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు.
యేసు చెప్తా ఉన్నాడు, సిలువలో చాపిన రెక్కల నీడకు నువ్వు వచ్చి ఉన్నావు, నీకు నిశ్చయముగా ఓ గొప్ప ఆదరణ ఆనందం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఎందు నిమిత్తం వచ్చి ఉన్నావో ప్రభు వద్దకు, ఎందు నిమిత్తమైన సన్నిధిలో కనిపెట్టుకుంటున్నావో, ప్రభు అయిన కునుకను నిద్రపోని దేవుడిగా నిన్ను కాపాడుతున్నాడంటే నీ శరీరాన్నే కాదు, నువ్వు వెళ్తున్న మార్గంలో కాదు, నీ ఆత్మను కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రాణమును కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ కొంచెం కూడా నువ్వు ఇబ్బంది పడకుండానట్లుగా ఆయన నీ ప్రాణమును ఎత్తిపడుతూ ఉన్నాడు. ఎవరు బాధపరచకుండానట్లుగా దేవుడు నిన్ను ఆయన రెక్కల నీళ్ళలో క్షేమంగా ఉంచుతూ ఉన్నాడు. ఆమెను గురించి వార్నింగ్ ఇస్తాడు, రాయ్ జాగ్రత్త, ఆ వైపు చూడటం కానీ ఏమన్నా సూటిపోటు మాటలు అంటాం కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఆమెతో అని చెప్పేటట్లుగా ప్రభు మన గురించి ఆయన దూతలను ఏర్పాటు చేసి వార్నింగ్ ఇస్తాడు. నీ నిమిత్తం రాజులను గద్దిస్తాడు. అబ్రహాము గురించి రాజుతో చెప్తా ఉన్నాడు, రాజు ఎవరనుకుంటున్నావు, నువ్వు అటాక్ చేసిన వ్యక్తి, నువ్వు ఎవరి భార్యను అనుకుంటున్నావు చేర్చుకుంది, అతడు ప్రవక్త, అతడు నీ కోసం ప్రార్థన చేస్తే బతుకుతావు, నీ రాజ్యం బాగుంటుంది, జాగ్రత్త అని చెప్తాడు. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన గొప్పతనాన్ని నువ్వు అనుభవించడానికి ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి ఎలా రావాలి? మంచి మనసుతో రావాలి, మంచి బుద్ధితో రావాలి, మంచి మనస్సాక్షితో రావాలి, మంచి ఆలోచనలతో రావాలి, ఆరాధించి ఉత్సాహంతో రావాలి, ఆరాధించే ఆసక్తితో రావాలి, ఆత్మీయ తీవ్రత తపనతో రావాలి. ఏమైనా దొరుకుతుందో ప్రతిఫలం పొందుకోవాలి, పోగు చేసుకోవాలని రావాలి. హల్లెలూయా. అలా నువ్వు ఆయన సన్నిధిని గురించి ఎరిగిన వ్యక్తివైతే ఆయన సన్నిధిని నువ్వు కావలసినవన్నీ పొందుకుంటావు. నిజంగా ఆయన సన్నిధి జస్ట్ ఆ అడుగు పెట్టింది ఆ పొలంలోకి, వెంటనే ఆ కోత అయిపోయేలోపు ఆ పొలం అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఈమె ఎక్కడికి వెళ్ళింది? పొలానికి ఓనర్ అయ్యటానికి వెళ్ళింది, పొలానికి ఓనర్ అవటానికి వెళ్ళింది. నువ్వు ఎవరి దగ్గరికి, నువ్వు ఎవరివో, నువ్వేమైపోతున్నావో, ఏం అవ్వబోతున్నావో నీకు తెలియదు. దేవుడు ఆయన నిన్ను ఆయన సొత్తంతటికి, ఆయన కలిగి ఉన్న దానికి అంతటికి అధికారం అనుగురించి ఉన్నాడు. దాన్ని నువ్వు పొందుకుంటానికి మత్తయి సువార్త చివరిలో రాయబడి ఉన్నది, ఆకాశమందును భూమి మీదను నాకు సర్వాధికారం అనుగ్రహించబడి ఉన్నది. ఎందుకు చెప్తా ఉన్నాడు? అది నీకు అనుగ్రహించబోతున్నాను. అది నీకు అనుగ్రహించినప్పుడు దానిని నువ్వు కూడా ఆజ్ఞాపిస్తావు. పరలోకమందు ఏదైతే బంధించబడుతుందో అది భూమి మీద బంధించబడుతుంది. నువ్వు దేన్నైతే పరలోకంలో పోతావో అది భూమి మీద అది ఆజ్ఞాపించబడుతుంది, తెరవబడుతుంది అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవునికి నువ్వు ఎలాగ అప్పగించుకోవాలి? ఎలా వచ్చావు అలాగానే ఉండి నువ్వు ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసి నష్టపుచ్చుకోవద్దు. అందరం కూడా మోకరించుదాం. రూతు ఆయన సన్నిధికి వచ్చినది యోగ్యురాలువు. నువ్వు ఫస్ట్ వచ్చిన ప్రవర్తన కంటే నువ్వు ఇప్పుడు ప్రవర్తన చాలా బాగున్నది. నువ్వు ఆయన సన్నిధిలో ఆయన చూచినట్లుగా నీ ప్రవర్తనను కనపరిచినట్లుగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీవు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో, నీ మనస్సును జాగ్రత్తగా చూసుకో, నీ పద్ధతిని, నీ క్రమాన్ని, నీ ఆలోచన విధానాన్ని జాగ్రత్తగా చూసుకో. ప్రభు నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాడు. నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడు. ఉన్నత స్థలం మీద నిన్ను నడిపించబోతున్నాడు. ప్రభు నీ కొరకు ఆయన గొప్ప శ్రేష్టమైన వాటిని, ఉన్నతమైన వాటిని సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. అప్పగించుకుందాము. ప్రభు యొక్క సన్నిధి కాంతి నీ మీద, నీ కుటుంబం మీద ప్రకాశించును గాక. సియోనులో నుండి ఆయన నిన్ను, నీ కుటుంబంలో ఆశీర్వదించును గాక. ప్రభు సన్నిధిని నువ్వు ప్రేమించాలి, ప్రభు సన్నిధిలో ఆనందించాలి, ప్రభు సన్నిధి యొక్క ఆ సంపూర్ణతను నువ్వు పొందుకోవడానికి నువ్వు డెడికేట్ అవ్వాలి. ఆయనకు ప్రార్థించి ఆయన వాక్యాన్ని ధ్యానించిన కొలది ఆయన నీలో నివసించి ఆనందిస్తాడు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ మీద తన ప్రేమను ఎల్లప్పుడూ చూపుడుకు దేవుడు చేతులు చాపి ఉన్నాడు. నువ్వు నిర్లక్ష్యం చేయవాకు. దేవుని సన్నిధి నోరు తెరిచి దేవుని స్తుతించు. ఆయన సన్నిధిలో నీ కొరకు అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్య క్రియలు ఉన్నవే, లెక్కలేనని పరిశోధించాలని కార్యములు నీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. నువ్వు ప్రభు సన్నిధికి అప్పగించుకో. దేవుని స్తుతించు, స్తుతించు, స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏవి సృష్టించాడో, ఏవి సిద్ధపరిచాడో కంటికి కనపడతలేదు, చెవులకు వినపడతలేదు, హృదయమునకు గోచరం కావట్లేదు, కానీ ప్రభు ఆత్మ వలన అవి బయలుపరచబడతాయి. ఆత్మకు అప్పగించుకో. నీలో నివసిస్తున్న దేవుడు నువ్వు ఆత్మకు అప్పగించుకున్నప్పుడు నీ సంతోషము పరిపూర్ణమవుతుంది. నీ గుండె కొట్టుకొని చూపు పొంగును. హల్లెలూయా. అనేకమైన కార్యములు నిన్ను వెంబడిస్తాయి, నీ తట్టు తిప్పబడతాయి. యెహోవా నీ మధ్య ఉన్నాడు, బహుశక్తిమంతుడాయనే, తనకున్న ప్రేమతో రక్షించున్, సంతోషంతో నీ యందు హర్షించున్,
తనకున్న ప్రేమతో రక్షించు, సంతోషంతో నీయందు హర్షించు. పరిశుద్ధతలో మహనీయుడైన నా యెహోవాకు స్తుతి స్తోత్రం. పరిశుద్ధతలో మహనీయుడైన మా యెహోవాకు స్తుతి స్తోత్రం. కృపచేత మమ్ము కాచిరి స్తుతిగానం చేసెదవు. కృపచేత మమ్ము కాచిరి స్తుతిగానం చేసెదవు. దేవాని మధ్య ఉన్నాడు బహుశక్తివంతుడాయరే. దేవాని మధ్య ఉన్నాడు బహుశక్తివంతుడాయనే. తనకున్న ప్రేమతో రక్షించు, సంతోషంతో నీయందు హర్షించు. తనకున్న ప్రేమతో రక్షించు, సంతోషంతో నీయందు హర్షించు. పరిశుద్ధతలో మహనీయుడైన మా యెహోవాకు స్తుతి స్తోత్రం. పరిశుద్ధతలో మహనీయుడైన మా యెహోవాకు స్తుతి స్తోత్రం. కృపచేత మమ్ము కాచిరి స్తుతిగానం చేసెదం. కృపచేత మమ్ము కాచిరి స్తుతిగానం చేసెదం. పరిశుద్ధతలో మహనీయుడైన మా యెహోవాకు స్తుతి స్తోత్రం. యెహోవా మా యుద్ధ శూరుడు, శత్రువులను వెళ్ళగొట్టెను. యెహోవా మా యుద్ధ శూరుడు, శత్రువులను వెళ్ళగొట్టెను. శాశ్వతుడైన మన దేవుడు, నిత్యబాహువు నివాస స్థానము. శాశ్వతుడైన మన దేవుడు, నిత్యబాహువు నివాస స్థానము. పరిశుద్ధతలో మహనీయుడైన మా యెహోవాకు స్తుతి స్తోత్రం. పరిశుద్ధతలో మహనీయుడైన మా యెహోవాకు స్తుతి స్తోత్రం. కృపచేత మమ్ము కాచిరి స్తుతిగానం చేసెదం. మమ్ము కాచిరి స్తుతిగానం చేసెదం. పరిశుద్ధతలో మహనీయుడైన మా యెహోవాకు స్తుతి స్తోత్రం. అందరం మోకరిద్దాం, అందరం మోకరిద్దాం, అందరం మోకరిద్దాం. ఎస్, ఆయన సన్నిధి మనకు కావాలి. ఆ ప్రసన్నత నీ ఆలయంలో ధ్యానించాలయ్యా. నీ ప్రసన్నతను నేను చూడాలయ్యా. జీవితకాలం అంతా నీ మందిరంలో నివాసం చేయాలయ్యా. లేదు, ఆయనకి తీరలేదు ఆశ. వరం అడిగాడు కానీ పొందుకోలేదు. ఆ వరాన్ని యేసు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆయన కార్చిన రక్తం మన యొక్క ప్రతి విధమైన శాప పాప కట్ల కాడీలన్నింటినీ కూడా కాల్చివేసి ఇరగొట్టేసి మన విమోచన క్రయధన పత్రాన్ని సిలువలో మేకులతో కొట్టేసి దాని మీద ఉన్న చేవరాతను తుడిచివేసింది, పరిశుద్ధంగా చేసి ఉన్నది. అందువల్ల మనకు అనుగ్రహించబడినది. ఆయన వెనక ముందు ఆవరించిన అనుభవంలోనే, ఆయన చెయ్యి మీద ఉంచిన అనుభవంలోనే ఉన్నాడు. అయితే ప్రభు మనలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన మనలో ఉన్న మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. నాలో ఉన్న క్రీస్తు, నీలో ఉన్న క్రీస్తు, మనలో నివసిస్తున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఆయన మహిమ నిరీక్షణ అయి ఉన్న దేవుడిగా ఊరకే ఉండడు. నీలో నివసించి సంచరిస్తాడు. నీలో నివసించి సంచరిస్తున్నప్పుడు ఆయన నీకు ఆయన సన్నిధిలో కలగచేసే ఆశీర్వాదములు, సకల ఆశీర్వాదముల కారణభూతుడైన దేవుడు నీకు విశ్రాంతిని ఇస్తాడు. నీవు దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తావు. ఆయన పోగొట్టుకున్న ఆ మహిమను, ప్రభావాన్ని పొందుకుంటావు. నీవు నీ శత్రువుల్ని నశించిపోయేటట్లుగా, నాశనమయ్యేటట్లుగా, నీకు తెలియకుండానే వారి యొక్క కపటోపాయములన్నీ కూడా నశించేటట్లుగా దేవుడు పెద్ద పర్వతం, కొండల వంటి, కంపల చెట్టు వంటి ఆ పరిస్థితుల సమస్యలను చాలా తేలికగా నీ నుంచి తొలగించేసేస్తాడు. నీ పక్షాన ఆయన ఉన్నాడని రుజువుపరుచుకుంటాడు. ఆయన కాపుదలను, ఆయన రెక్కల నీళ్ళలో ఉన్న ఆ క్షేమాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఎవరివో నువ్వు ఆయన కొరకు ఆ నిత్య విశ్రాంతిని, నిత్య సన్నిధిని పొందుకుంటానికి పిలువబడిన వాడివి, పిలువబడిన దానివి. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు అని చెప్పినట్లుగా నువ్వు
నీ ప్రియుని సొత్తు, సంపద, స్వాస్యము నీ కొరకు త్వరగా రానయ్యున్న యేసుకు నిన్ను నువ్వు సమర్పించుకో. ప్రార్థన చేయి. ఆయన సన్నిధి యొక్క శ్రేష్టత గ్రహించుకొని, ఎస్, అసహ్యమైనది చేసేవారు ఆ పాలెంలో అసహ్యమైనది కనపడితే ఆయన ఊరుకోడు. ఆయన సంచరించేవాడై ఉన్నాడు. అసహ్యమైనది, నిషేధించబడింది, అది లేకుండా చూసుకో. పరిశుద్ధ స్థలమును నీ మధ్య ఉంచి నిన్ను విస్తరింప చేయుటకు నిన్ను స్థిరపరచు దేవుడుగా వాగ్దానం చేసి నీతో సమాధాన నిబంధన చేసి ఉన్న దేవుడు నీ మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తి సంపన్నుడా, స్తోత్రం, 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 స్తోత్రం. మన మధ్య ఉన్న సంకీర్తన ప్రార్థన చేస్తుంది. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన మా తండ్రి, అయ్యా గడిచిన కాలం అంతయు రెక్కల నీళ్ళలో సురక్షితంగా ఉంచి ఈ సమయంలో ఇటు రీతిగా తండ్రి నీ సన్నిధిని గురించి తండ్రి మీ దైవ సేవకుడిని నిలబెట్టి తండ్రి మాకు తెలియజేసిన విధానమును బట్టి తండ్రి మీకు వేలాది వందనాలయ్యా. అయ్యా అవును తండ్రి దేవా, నీ సన్నిధి తోడుగా తండ్రి, నీ సన్నిధి తోడుగా నీ సన్నిధి తండ్రి తోడుగా మాతో నడవకపోతే తండ్రి దేవా మమ్మల్ని ఎక్కడికి నడిపించొద్దయ్యా. నీ సన్నిధి తండ్రి దేవా ఎల్లప్పుడూ మా తోడు తండ్రి దేవా. అయ్యా అయ్యా తండ్రి నీ సన్నిధిని మేము ఎల్లప్పుడూ తండ్రి కలిగి ఉండుటకును తండ్రి దేవా, వెంట పెట్టుకున్నట్టుకును తండ్రి నీవు సహాయమును దయచేయ్యా. అయ్యా మాలో తండ్రి దేవా నీకు నచ్చనిది తండ్రి దేవా, నీకు ఏదైతే తండ్రి నచ్చనిది అయితే ఉన్నదో తండ్రి అది తీసివేసుకొనుటకును తండ్రి, పాలెంలో తండ్రి పరిశుద్ధత లేకుండా ఉన్నది తండ్రి, వాటిని తీసివేయటకును తండ్రి దేవా నువ్వు మాకు సహాయమును దయచేయి తండ్రి దేవా. మా వెనుకను ముందును నీవు ఉన్నావయ్యా. అయ్యా మాకు అట్టి తెలివి లేదు తండ్రి దేవా, అట్టి తండ్రి దేవా అట్టి తెలివి తండ్రి దేవ నువ్వు మాకు సహాయమును దయచేయి తండ్రి. నీ సన్నిధిలో తండ్రి దేవ సంపూర్ణ సంతోషము, నెమ్మది, విశ్రాంతి కలదయ్యా. దైవ సేవకులు మాతో మాట్లాడుచున్నప్పుడు తండ్రి ఎంతో నెమ్మదిని తండ్రి దేవ, ఎంతో విశ్రాంతిని నువ్వు కలుగజేయుచున్నావు తండ్రి. అట్టి దాన్ని తండ్రి మేము ఎల్లప్పుడూ పోగొట్టుకొని వారి వల్లే మేము ఉండకూడదయ్యా. ఎల్లప్పుడూ తండ్రి సౌలు రాజు అయితే తండ్రి నీ సన్నిధి తండ్రి దేవ పోగొట్టుకొని ఉన్నాడు తండ్రి. మేమైతే నీ సన్నిధిని పోగొట్టుకోకూడదయ్యా. అనేక మందిని నీ సన్నిధికి నడిపించి వారి వల్లే ఉండాలి తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి దేవ. సంపూర్ణ సంతోషం మీ పొందుకున్నట్లు అడుగుడి మీకు అనుగ్రహించబడుతుంది అంటున్నావయ్యా. అవును తండ్రి దేవ, సంపూర్ణ సంతోషము నీలో కలుగుతండి. నీళ్ళు ఎల్లప్పుడూ తండ్రి ఆనందించి వారి వల్లే మేము ఉండుటకును మాకు సహాయమును దయచేయ అయ్యా. అయ్యా అయ్యా తండ్రి శత్రువుల సైతము పర్వతముల వల్ల పర్వతములు మైనం వల్ల కరిగినట్లు తండ్రి కూలిపోతారు, కరిగిపోతారని చెప్పుచూ ఉన్నావయ్యా. అవును తండ్రి దేవ, మేము శత్రువుల కొరకైనను తండ్రి దేవ ప్రార్థించి వారి వల్లే ఉండాలి తండ్రి. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి దేవ. నీ కాపుదల తండ్రి ఎల్లప్పుడూ మాకు ఉంచుచున్నందుకు తండ్రి దేవ, నీ కాపుదలలో తండ్రి మమ్మల్ని నడిపించుచున్నందుకు తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. తండ్రి ప్రతి విధమైన తండ్రి దేవ శత్రులకి తండ్రి సాతాను శక్తుల నుండి తండ్రి నువ్వు మమ్మల్ని కాపాడుచున్నావు, విడిపించుచున్నావు, నడిపించుచున్నందుకు తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఈ లోకమనే తండ్రి దేవ తండ్రి ఐగుప్తులో మేము పడకుండా నువ్వు మాకు తోడే ఉంటున్నందుకు తండ్రి దేవ, మీ సన్నిధిలో నడిపించుచున్నందుకు తండ్రి దేవ, మీ సన్నిధిలో ప్రకాశమానంగా వెలుగుతున్నట్లు నువ్వు వెలుగుతుంచున్నందుకు తండ్రి, ఇంకా నువ్వు వెలగబోచున్నందుకు తండ్రి దేవ మీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఎల్లప్పుడూ తండ్రి దేవ నీ సన్నిధిలో తండ్రి వెలుగు తండ్రి వెలుగు దీపం వలె మేము ఉండునట్లుగా నువ్వు మాకు సహాయమును, కృపను, కనికరమును దయచేయమని ఈ చిన్నిపాటి ప్రార్థన యేసునామములో అడుగుచున్నాము తండ్రి. స్తోత్రం చదువుతాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సముఖం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమైన రాకడ పర్యంతరం తోడు నడిపించును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరు గమనించండి, గురువారం అక్కడ కదా, శుక్రవారం ఇక్కడ జరుగుతున్న ప్రార్థన మరియు